ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తీసుకోండి. అన్ని దీంట్లోనే ఉన్నాయి కదా? ఎక్స్ట్రా కాపీస్ ఏం లేవు కదా? లేవు. అయినా నాకు కావాల్సింది మీరు తీసుకొచ్చాక ఆ డేటా అంతా నాకెందుకు మేడం? మాట తప్పడం నా రక్తంలోనే లేదు. నా డాక్యుమెంట్స్. హే, ఇదేంటి? నీ కోడలి పేరు శరణ్య కదా? అనన్యాన్ని తప్పుపడింది. పేరు తప్పు పడడం కాదురా పిచ్చి వెధవా. ఆ డాక్యుమెంట్సే తప్పు. అందులో సంతకం కూడా తప్పే. అంటే మీరు నన్ను మోసం చేశారా? తప్పుడు సంతకం పెట్టించారా? ఇది అన్యాయం, దారుణం. ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు. ఏంటి, హర్ట్ అయ్యావా? మరి నువ్వు ఆ అనన్య కలిసి చేసిన దానికి మేమేమవ్వాలి? మోసం, అన్యాయం, దారుణమా? అంటే నా కూతురికి ప్రేమ పేరుతో చేసింది మోసం కాదా? తన బ్రతుకుని నాశనం చెయ్యాలనుకోవడం అన్యాయం కాదా? నా బిడ్డని అడ్డం పెట్టుకుని నా కొడుకుకి కోడలికి విడాకులు ఇప్పించాలని కుట్ర పన్నావే, అది దారుణం కాదా? ఆ దేవుడు మమ్మల్ని క్షమించడా? రేయ్ ప్రకాష్, కుట్రని కుట్రతోనే నేను జయించాను. అదే 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 ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అరే, అమ్మా, మనం వెళ్లేలోపు అక్కడ కోర్టులో అన్నయ్య వదిన సంతకాలు పెట్టేస్తే డివోర్స్ ఇష్యూ అయిపోతాయి కదా? సంతకాలు పెట్టనివ్వను. ఫోన్ ఇవ్వు. హలో దర్శన్, చెప్పమ్మా. శరణ్య విషయంలో అందరం పొరపాటు పడ్డాం. తను కావాలని లహరి లైఫ్ ని కాపాడాలని డైవోర్స్ కోసం ఇదంతా చేసింది. తను చాలా మంచి అమ్మాయి నాన్న. ఇప్పుడు నేనేం చేయాలమ్మా? శరణ్యకి ఈ విషయం ఎక్స్ప్లెయిన్ చేయి. ఆ ఎవిడెన్స్ గురించి టెన్షన్ పడద్దు అని చెప్పు. ఆ సంగతి నేను చూసుకుంటానని చెప్పు. శరణ్య, అమ్మ ఫోన్ చేసింది. ఇదిగో, అమ్మ నీతో మాట్లాడుతుందంట. అత్తయ్య గారు, శరణ్య, దర్శన్తో మొత్తం మాట్లాడాను. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో కూడా లహరి నాకు చెప్పేసింది.
లహరి గురించి ఇంకే ప్రాబ్లం లేదు. ఆ ఎవిడెన్స్ గురించి నువ్వు మర్చిపో. అక్కడ మీరు సంతకాలు చెయ్యండి, కానీ శరణ్య అని కాదు, అనన్య అని సంతకం చెయ్యి. కానీ అత్తయ్య గారు, చెప్పాను కదా, తర్వాతంతా నేను చూసుకుంటానని. నాకు డైవోర్స్ కాపీతో పనుంది. వెళ్ళి ప్రూఫ్స్ తీసుకురావాలి, సరేనా? ఓకే అత్తయ్య గారు, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. ఉమ్. అది జరిగింది. ఇది టూ మచ్. నేను ఇంతగా బుర్ర బద్దలు కొట్టుకొని ఇంత భారీ స్కెచ్ చేసి కష్టపడి వర్కౌట్ చేస్తే దాన్ని మీరు ఇంత ఈజీగా నాశనం చేస్తారా? మిమ్మల్ని వదిలిపెట్టను, చంపేస్తాను. రేయ్ ప్రకాష్, నువ్వు గన్ను తీయడం కాదు, ఏం చేసినా ఇవాళ నీ సంగతి మా అమ్మ చేతిలో అయిపోయినట్టే. హేయ్, నేనైపోవడమేంటే? కాలిస్తే మీరైపోతారు. రేయ్, గన్ను వాడ్డమే రాదు నీ మొహానికి. నువ్వొక విలన్వి. ఇందాక అంత కొట్టినా నీ దగ్గర గన్నున్నా కనీసం బయటికి తీయలేదు చూడు. హ్మ్. అప్పుడే తెలిసిపోయింది నువ్వు ఎంత అసమర్థుడివో అని. ఇన్స్పెక్టర్ గారు, మా అమ్మాయిని ట్రాప్ చేసి మా కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నవాడు వీడే. నా కూతురి దగ్గర వీడి కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి.